ఏ విధంగా వినియోగించుకుంటున్నాం, మనం ఏ విధంగా ప్రార్థన చేస్తున్నాం, ఏ విధంగా అనేక మందికి దీవెనకరంగా ఉంటున్నాం, ఏ విధంగా దేవుని సంతోషపడుతూ ఉన్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 5 తలంతులు ఇచ్చిన వాడు ఏం చేశాడండి? ధైర్యముతో, అయా యజమానుడా, ఇదిగో నీవు నాకు నమ్మకం కలిగి నీ దాసుడిగా నాకు ఇచ్చిన 5 తలంతులు, ఇదిగో 5 రెట్లు నేను వీటిని వినియోగించుకున్నానయ్యా. దేవునికి స్తోత్రం. నువ్వు ఇచ్చిన తలాంతులను బట్టి నేను, నా పిల్లలు, నా భార్య సంతోషంతో ఆనందంతో దీవెనకరంగా వర్ధిల్లామయ్యా అని యజమానుడికి చెబుతుంటే ఆ యజమానుడు సంతోషిస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. రెండువాడు కూడా ఆ యజమానుడికి వెళ్ళి ఆ తలంతులు చూపెడుతుంటే ఆ యజమానుడు కూడా ఎంతగానో సంతోషిస్తూ ఉన్నాడు. ఆ ఒక తలంతు ఇచ్చిన ఆ దాసుడు వెళ్ళి తన తలంతు ఇస్తూ ఉంటే కోపంతో రగిలిపోతూ ఉన్నాడు. అంటున్నాడు, ఇదిగో వీటిని తీసుకెళ్ళి ఆ చీకటి గదిలో పడవేయండి, వీటి వల్ల ఎటువంటి ఉపయోగం లేదు. నేను తలంతిచ్చి ఏం చేశాను? వీడిని బద్ధకస్తుడిగా చేశాను, నిర్లక్ష్యంగా చేశాను. వీడు మత్తుడై ఉన్నాడు, ప్రార్థించలేని వాడిగా ఉన్నాడు, దేవుని సన్నిధికి నడవలేని వాడిగా ఉన్నాడు. రక్షణ భాగ్యం ఇచ్చానే, ఆ రక్షణ భాగ్యాన్ని నువ్వు ఏ విధంగా వినియోగించుకుంటున్నావు, ఏ విధంగా ఉపయోగపడుతున్నావు, నీకు ఇచ్చిన తలంతులు ఏ విధంగా నీవు వినియోగించుకుంటున్నావు అని దేవుడు ఆయన 2వ రాకడ, ఆయన దురాంతరం పరలోకం నుంచి భూమి మీదకి దిగి వచ్చినప్పుడు ఆయన మన ఎదుట నిలబడి మనం ప్రశ్నిస్తూ ఉన్నప్పుడు, అడుగుతూ ఉన్నప్పుడు నువ్వేం సమాధానం చెప్పే స్థితిలో ఉన్నావు. దేవునికి స్తోత్రం.